అలాగే డాక్టర్ ఈ మడమ నొప్పిలో మనం ఏ స్టేజ్‌లో మనం సర్జరీ వరకు వెళ్ళాల్సొస్తుంది? యూజువల్లీ ఎట్లా ఉంటుందంటమ్మా, ప్రతి ఒక్కళ్ళు రాగానే వాళ్ళకి సర్జరీ అడ్వైస్ చేయం. హ్మ్. సో వీటన్నిటిని కూడా మనం ఎక్స్టర్నల్ మోడిఫికేషన్స్‌తోని రెక్టిఫై చేయొచ్చు. హ్మ్. కొంతమంది క్రానిక్‌గా ఉంటుంది. అంటే అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్. అక్యూట్ ఫేజ్‌లో వాపు అనేది ఉంటది కాబట్టి ఆ టైంలో మానటానికి కూడా దానికి ఛాన్స్ ఉంటుంది. హ్మ్. బట్ క్రానిక్ ఫేజ్‌లోకెళ్ళినప్పుడు అక్కడ అబ్నార్మల్ టిష్యూ వచ్చేసి ఉంటుంది. హ్మ్. మీరేం చేసినా అది మానదింక. మీరు ఎన్ని ఇంజెక్షన్‌లు ఇచ్చినా మానదు, ఎన్ని మందులు వాడినా మానదు. హ్మ్. అట్లాంటప్పుడు ఆ అబ్నార్మల్ టిష్యూ తీయాలి. అంటే అప్రాక్సిమేట్‌లీ లైక్ 6 మంత్స్. హ్మ్. మీరు ఒక 5-6 నెలల వరకు ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. నడుస్తూనే ఉంది. బట్ మీ నొప్పి తగ్గలేదు. అంటే హ్మ్. మీరు అక్యూట్ నుంచి క్రానిక్‌కి మారినట్టు. హ్మ్. అట్లాంటి సినారియోలో సర్జికల్ ఆప్షన్స్ అనేటివి వస్తాయి. హ్మ్. సో అప్పుడు ఇఫ్ యూ డూ ఏ సర్జరీ డెఫినెట్‌లీ దే విల్ గెట్ అవుట్. హ్మ్. కాకపోతే సర్జరీ అనేది కూలంకుషంగా ఉండాలి. అంటే ఓకే. ఓన్లీ ఫేషియా వరకే కాకుండా దాని కారణభూతాన్ని కూడా అటాక్ చేసేటట్టు ఉంటే తగ్గుతుంది. హ్మ్. అండ్ ఇంకొకటి కామనెస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే అన్ని మడివి నొప్పుల్ని మనం కింద ఉండే ఫేషియాకి అట్రిబ్యూట్ చేస్తాం. ఓకే. కానీ అది రీజన్ కాదు. హ్మ్. దానికి అక్కడ ఆల్మోస్ట్ లైక్ 7 కారణాలు ఉంటాయి. హ్మ్. సో ఆ కారణం ఏంటిది అనేది కనుక్కొని ఆ కారణాన్ని మనం అటాక్ చేయగలిగితే చాలా మట్టుకు తగ్గిపోతుంది. హ్మ్. సో దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే. మామూలుగా మనం తరచుగా ఈ మడమ నొప్పిని ఎటువంటి పేషెంట్స్‌లో చూస్తాం డాక్టర్? అంటే వాళ్ళకేమైనా షుగర్ ఇలా ఉన్న వాళ్ళకి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుందా? షుగర్ అని దానికి మనం యాక్చువల్లీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. హ్మ్. దానివల్లే వచ్చింది అని దాన్ని అట్రిబ్యూట్ చేస్తాం. బట్ ఓకే. అది కారణం కాదు. హ్మ్. మెయిన్‌గా ఎవరికొస్తదంటే మైనర్‌గా మనకు కొంచెం ఈ అలైన్‌మెంట్ డిఫరెన్స్ ఉండి మనం హ్మ్. ఫుట్‌వేర్ గురించి సరిగ్గా పట్టించుకోం. యెస్. మోస్ట్ కామన్‌లీ డోంట్ టేక్ హ్మ్. ఇన్ అదర్ వేస్. రైట్. రైట్. సో మనం ఆడవాళ్ళలో చూస్తే దే విల్ ట్రై టు వేర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్‌వేర్స్. హ్మ్. దో దే ఆర్ నాట్ కంఫర్టబుల్ దే హ్మ్. విల్ ట్రై టు వేర్ ఇట్. యెస్. ఫ్లాట్స్ గాని లేదా హై హీల్స్ గాని. హ్మ్. సో కొంతమందిలో ఇప్పుడు నేను చెప్పిన కేసెస్‌లో మడిమ నొప్పి వెనక భాగంలో ఉన్న వాళ్ళకి హీల్ ఉన్న చెప్పుల్లో కంఫర్ట్ ఉంటుంది. ఆ! బట్ ఇఫ్ దే ప్రిఫర్ ఎ ఫ్లాట్ దే ఓకే. ఆర్ ఇన్వైటింగ్. వాళ్ళ ఓకే. ప్రాబ్లమ్‌ని ఇన్వైట్ చేసినట్టే. ది సేమ్ వే అదర్ వే ఏదైతే మనకు ప్లాంటర్ ఫేషియటిస్ ఉంటుందో వాళ్ళల్లో కూడా మడిమ నొప్పి కొంచెం అంటే మనం ఆర్చ్ హ్మ్. మిడిల్ ఆర్చ్‌లో ఉండే చెప్పులు లాంటి స్పోర్ట్స్ షూ లాంటివి వేసుకోగలిగితే వాళ్ళకి బాగుంటాయి. హ్మ్. సో ఆ టైప్‌లో ఇఫ్ దే కెన్ అడ్జస్ట్ దేర్ ఫుట్‌వేర్స్ దట్ విల్ బి నార్మల్. ఓకే. అండ్ వాకింగ్ ప్యాటర్న్ మనకు ఒక హ్మ్. కామన్ నోటో ఉంటది. ఇంట్లో మనం చెప్పులు వేసుకోకూడదు. అవును. లేదా బయటికి వెళ్ళినప్పుడు గుళ్ళల్లో గాని అటు ఇటు వెళ్ళినప్పుడు చెప్పులు వేసుకోవద్దు. వేసుకోవద్దు. సో ఆ అన్‌ఈవెన్ సర్ఫేసెస్ మీద నడిచినప్పుడు కూడా ప్రాబ్లమ్. ఓకే. అంతే తప్పితే మనకు షుగర్ ఉన్నంత మాత్రాన రాదు. ఓకే. దానివల్ల మనకి మడమ నొప్పి రాదు. రావడానికి ఛాన్స్ రాదు. లేదు.